మెన్షన్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, భారతదేశంలో మహిళలు జీవితంలోని అనేక రంగాల్లో ఈ యొక్క పక్షపాతం మరియు అన్యాయం ఎదుర్కొంటున్నారు. వారికి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆస్తి హక్కులు, భద్రత వంటి విషయాల్లో పురుషులతో సమాన అవకాశాలు కష్టమవుతుంది. సమాజపు సాంప్రదాయాలు, పాత ఆలోచనలు వల్ల ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. ఇది క్వశ్చన్ కి అర్థం అమ్మా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇన్ ఇండియా ఉమెన్ ఫేస్ డిస్క్రిమినేషన్ అండ్ డిసడ్వాంటేజ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ యాజ్ హైలైటెడ్ ఇన్ ది డాక్యుమెంట్ స్నిపెట్స్. సో డిస్క్రిమినేషన్ అంటే మీకు ముందే చెప్పాను, పక్షపాతం. సో నెక్స్ట్ హైలైటెడ్ అంటే ఈజీ నోటిసబుల్ అనమాట. సో డాక్యుమెంట్ స్నిపెట్స్ అంటే అర్థం ఏంటి తెలుసమ్మా, ప్రొవైడ్ క్విక్ ఎగ్జాంపుల్స్. దాన్ని డాక్యుమెంట్ స్నిపెట్స్ అంటారు. Women have lower literacy rates compared to men. Only 50% of women being literate compared to 76% of men. So done. So what is mean by lower literacy rates? అంటే చదవడం అనేది చాలా తక్కువ మంది పీపుల్ మాత్రం చదువుతున్నారు. సో భారతదేశంలో మహిళల విద్యా శాతం పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. పురుషుల్లో 76% మంది చదువుకున్న వారు ఉండగా మహిళల్లో కేవలం 54% మాత్రమే ఈ యొక్క లిటరేట్ గా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలా అమ్మాయిలు ఇంకా చదువు అవకాశాలు పొందడం లేదు. ఇది విద్యలో ఉన్న పెద్ద ఒక పక్షపాతం. ఉమెన్ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ విత్ ఎ స్మాల్ ప్రొపోర్షన్ ఆఫ్ గర్ల్స్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్. లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంటి, నాట్ హ్యావింగ్ ఇనఫ్, అంత ఎక్కువగా లేదు, చాలా తక్కువ లిమిటెడ్ గా ఉంది. నెక్స్ట్ ఏంటి, ప్రొపర్షన్ అంటే ఏంటి, హౌ మచ్, ఒక కంపారిజన్ అన్నమాట, మొత్తానికి ఎంత కంపారిజన్ చేస్తామని చెప్పేది. సో హౌ మచ్ ఆఫ్ సంథింగ్ కంపేర్ టు హోల్, అదే ప్రొపర్షన్. ఓకేనమ్మా. స్మాల్ ప్రొపర్షన్ అంటే చాలా తక్కువ పార్ట్. పర్సూయింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ టు అచీవ్. భారతదేశంలో అమ్మాయిలకు ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు 10వ లేదా ఇంటర్ తర్వాత చదువు ఆపేస్తున్నారు. కుటుంబ ఆర్థిక సమస్యలు అండ్ ఇంకా ప్రయాణ భద్రత అండ్ త్వరగా పెళ్లి చేయడం వంటి కారణాల వల్ల అమ్మాయిలు ఉన్నత చదువులు కొనసాగించలేకపోతున్నారు. సో అమ్మాయిలు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వారి శాతం చాలా తక్కువ. విమెన్ ఫేస్ హెరాస్మెంట్, ఎక్స్‌ప్లోయిటేషన్ అండ్ వైలెన్స్ particularly in urban areas. They are not safe even within their own homes. ఓకేనమ్మా. హెరాస్మెంట్ అంటే ఏంటి, ఎవరైనా హింసించడం, హార్మ్ చేయడం. ఎక్స్‌ప్లోయిటేషన్ అంటే ఏంటి, మన సొంత బెనిఫిట్ కోసం వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం, దోపిడీ చేయడం, ఎక్స్‌ప్లోయిటేషన్. వైలెన్స్ అంటే ఫిజికల్ ఫోర్స్ పెట్టి ఎవరైనా హర్ట్ చేయడం. సో అర్బన్ ఏరియాస్ అంటే టౌన్స్ అండ్ సిటీస్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మహిళలు ప్రత్యేకించి ఈ యొక్క అర్బన్ ప్రాంతాల్లో హింస మరియు అత్యాచారాన్ని ఎదుర్కొంటున్నారు. వారి స్వంత ఇళ్లలో కూడా వారికి సురక్షితం లేకుండా పోయింది. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, భారతదేశంలో మహిళలు హింస, వేధింపు, ఇంకా మళ్ళీ దుర్వినియోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలు తమ ఇళ్లలో కూడా వాళ్ళకి సురక్షితమైనది ఉండటం లేదు. రోడ్లపై, పబ్లిక్ ప్రదేశాల్లో, ఉద్యోగ స్థలాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇంకా మహిళలకు హెరాస్మెంట్ కి గురైపోతున్నారు. పని ప్రదేశాల్లో కూడా, పబ్లిక్ ప్రాంతాల్లో కూడా వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. సో మహిళలపై ఘోరంగా జరుగుతుంది. నగరాల్లో మహిళలకు భద్రత ఎక్కువగా సమస్య. రోడ్లపై బస్సు, రైలు, ఉద్యోగ స్థలాల్లో మహిళలకు ఇంకా ప్రమాదానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులు మహిళలకు స్వేచ్ఛ, స్వయం నిర్ణయం తీసుకోవడానికి పరిమితం చేస్తున్నాయి. మంచిది. Women's political representation in legislative bodies is very low, with less than 5% of seats occupied by the women in state assembly and only 14.36% of elected women members in the Lok Sabha. అంటే women political representation అంటే number of women who take part in government in decision making bodies, దాన్ని women political representation అంటారు. ఓకేనమ్మా. డెసిషన్ మేకింగ్ రోల్స్ లో women ఎంత పార్ట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ లో అనేది ఉమెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. లెజిస్లేటివ్ బాడీస్ అంటే ఏంటమ్మా, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ మేక్ లాస్ ఫర్ కంట్రీ. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి చట్టాలు తయారు చేయడం దేశం కోసం, అదే లెజిస్లేటివ్ బాడీస్. స్టేట్ అసెంబ్లీస్ అంటే ఏం తెలుసమ్మా, లాని తయారు చేసే ఒక బాడీస్ స్టేట్ లెవెల్లో. అండ్ లోక్ సభ అంటే లోవర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ మెంబర్స్ ని పీపుల్ డైరెక్ట్ గా ఎన్నుకుంటారు, వాళ్ళు చట్టాలు తయారు చేస్తారు. అదే లోక్ సభ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
ఈ పాయింట్ లో మహిళలు రాజకీయ భాగస్వామ్యంలో చాలా తక్కువగా ఉన్నారు. రాష్ట్ర సభలో మహిళలకు 5% కంటే తక్కువ సీట్లనే భర్తీ చేసుకుంటారు. అలాగే లోక్సభలో 14.36% మాత్రమే మహిళల సభ్యులు ఉన్నారు. అంటే ఏదంతా జెంట్సే. అంటే మహిళలకు రాజకీయ నిర్ణయాల్లో, పాలనలో, ప్రభుత్వ వ్యవహారాల్లో సరిగ్గా ఒక ప్రాతినిధ్య ఇంపార్టెన్స్ అనేది లేదు. సో రాష్ట్ర అసెంబ్లీ మహిళలకు సీట్లు 5% కంటే తక్కువ. లోక్సభ ఎంచుకున్న మహిళా సభ్యులు 14.36% మాత్రమే ఉన్నారు. మహిళలకు రాజకీయ నిర్ణయాలు తక్కువ భాగస్వామ్యం కలిగి ఉంటారు. సో రాజకీయాల్లో తక్కువ ప్రాతినిధ్యం, పాలిటిక్స్ లో కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీస్ ఎగ్జాంపుల్స్ illustrate the gender disparities and discrimination that women continue to face in Indian society. ఏమని చెప్పడం క్లియర్ గా, షో సంథింగ్ క్లియర్లీ. జెండర్ డిస్పారిటీస్ అంటే ఏంటి తెలుసమ్మా? అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అనమాట. మెన్కి ఒకలాగా, ఉమెన్కి ఒకలాగా. దాన్ని జెండర్ డిస్పారిటీస్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా భారతీయ సమాజంలో మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అన్ఈక్వల్ థింగ్స్ ని అండ్ డిస్క్రిమినేషన్, పక్షపాతాన్ని వివరిస్తున్నాయి. సో ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. సో మెన్షన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్ ఇన్ ఇండియా. ఒక షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. ఈ ఆన్సర్, భారతదేశంలో మహిళల జీవితంలోని అనేక రంగాల్లో ఈ యొక్క పక్షపాతం మరియు అన్యాయం ఎదుర్కొంటున్నారు. వీటిలో విద్య, ఉద్యోగాలు, వేజెస్, సాలరీస్, ఆరోగ్యం, ఆస్తి హక్కులు, భద్రత, కుటుంబం, సామాజిక స్వేచ్ఛ, రాజకీయాల్లో ఇంపార్టెన్స్ ఇన్ని ఎదుర్కొంటున్నారు. సో ఇన్ని ముఖ్యమైన థింగ్స్ ఎదుర్కొంటున్నారు.